దసరా సందర్భంగా రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీష్ రావు శుభవార్త చెప్పారు. రాష్ట్రంలో కొత్తగా 8 మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు ప్రారంభం కానున్నాయని ప్రకటించారు. ఈ కాలేజీలో 1200 ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులోకి వస్తాయని అన్నారు. 1-2 రోజుల్లో అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేస్తామని తెలిపారు. స్వరాష్ట్రం ఏర్పడితేనే మెడికల్ కాలేజీలు వస్తాయని, ఉద్యమ సమయంలో కన్నకల ఇప్పుడు నిజమవుతోందని హరీష్ రావు అన్నారు. సమైక్య రాష్ట్రంలో కేవలం వరంగల్, నిజామాబాద్, ఆదిలాబాద్లో మాత్రమే 3 మెడికల్ కాలేజీలు వచ్చాయని, తెలంగాణ ఏర్పడిన తర్వాత గత 7 ఏళ్లలో 12 మెడికల్ కాలేజీలు వస్తే వాటిలో 8 ఈ ఏడాది తీసుకొచ్చామని స్పష్టం చేశారు. తెలియజేస్తూ ఈ శుభ సందర్భంలో, ఈ బతుకమ్మ దసరా పండుగ శుభ సందర్భంలో రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభవార్త చెప్పాలని చెప్పి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టుకోవడం జరిగింది. ఈ మన తెలంగాణ రాష్ట్రంలో ఈ విద్యా సంవత్సరం కొత్తగా 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్స్ చేయబోతా ఉన్నాం. 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో 1200 మందికి మరి కొత్తగా అడ్మిషన్స్ లభించబోతా ఉన్నాయి. ఇది గొప్ప అద్భుతమైనటువంటి విజయం. 1200 ఎంబీబీఎస్ సీట్లు ఒక విద్యా సంవత్సరంలో యాడ్ కావడం అనేది ఇది బహుశా దేశ చరిత్రలోనే వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఎందుకంటే మీరు ఒక్కసారి ఆలోచిస్తే సమైక్య రాష్ట్రంలో మేము గతంలో మాట్లాడేవాడిని, నేను కూడా ఉద్యమ నాయకుడిగా చాలాసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళేవాడిని, ఉస్మానియా ఆసుపత్రికి వెళ్ళి రాష్ట్రం ఏర్పడితేనే మాకు మెడికల్ కాలేజీలు వస్తాయని 2004 నుంచి 2014 మధ్య పలుసార్లు గాంధీ ఆసుపత్రికి వెళ్ళి నేను మాట్లాడినా, విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాం. అంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు అన్యాయం జరిగింది,